యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకంటూ యూజీసీ తీసుకొచ్చిన నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. యూజీసీ విధి విధానాలు అస్పష్టంగా ఉన్నాయని, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత దేశంలో కుల వివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించామని, ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అనే భావన కలుగుతోందని వ్యాఖ్యానించింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారని తెలిపింది. అలాంటి వారిని ర్యాగింగ్ పేరుతో కొందరు అవహేళన చేస్తుండడం అత్యంత బాధాకరమని పేర్కొంది. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని మాట్లాడుతున్నారని, కానీ ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారని, అలాగే ఐక్య భారత విధానం మన విద్యాసంస్థల్లో స్పష్టంగా ప్రతిబింబించాలని తెలిపింది. విద్యాసంస్థల్లో స్వేచ్ఛాయుత, సమానత్వ వాతావరణాన్ని మేం కోరుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని, సమాజాన్ని విభజిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కొత్త విధి విధానాల్లో భాషే అస్పష్టంగా ఉందని నిపుణులు పరిశీలించి దాన్ని సరిచేయాలని తెలిపింది. అయితే ప్రతి ఉన్నత విద్యా సంస్థలోనూ ఈక్విటీ కమిటీల ఏర్పాటును యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు 2012 స్థానంలో యూజీసీ కొత్త నిబంధనలను ఈ నెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. వీటిలో కుల వివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుల ఆధారిత వివక్ష కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుందన్న భావన ఆధారంగా ఈ ఉత్తర్వులను యూజీసీ రూపొందించినట్లు ఉందని అందులో పేర్కొన్నారు. కులం ఆధారంగా జనరల్ లేదా నాన్ రిజర్వ్డ్ విభాగాల విద్యార్థులు కూడా వివక్షని ఎదుర్కొనే అవకాశముందన్నారు. కులానికి తావివ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో పిటిషనర్ కోరారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి నోటీసులు ఇచ్చే వరకు యూజీసీ నిబంధనలపై స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.